హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో దోసపిండి లేనప్పుడు దోశ కావాలి అనిపించినప్పుడు దోసపిండి లేకున్నా గోధుమ పిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ ఇంకా వేసుకోవాలి. దోసపిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. దోసపిండి అయితే ఎక్కువ ఉండలు కట్టదు, గోధుమ పిండి కాబట్టి ఉండలు కడుతుంది. కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి. దోసపిండి కలుపుకున్నట్టు కలుపుకున్నామంటే దోశలు బాగా వస్తాయి. ఇలా అయితే కలుపుకున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఒకసారి ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకునేయాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసి పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి వంట సోడా ఉంటుంది కదండి, అది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత 1 స్పూను కొంచెంగా ఆయిల్ వేసేసి చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, మనము ఎక్కడికైనా బయటకు వెళ్తే మూతి తుడుచుకోవడానికి మనీ రెస్టారెంట్స్కి వెళ్తే టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అది తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి. కొందరు అవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు, పల్లెలో వాళ్ళు. కాబట్టి ఇలా టిష్యూ పేపర్తో రబ్ చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేసేసి ఇలా రబ్ చేసుకున్నాక ఒక గరిట పిండి తీసుకోవాలి. ఇలా రబ్ చేసేసుకోవాలండి. పెనం అయితే బాగా కాలాలి. బాగా కాలినాక ఇలా ఒక గరిట పిండి తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనం మామూలుగా దోశ ఎలా వేస్తామో అలానేనండి. క్రిస్పీగా రావాలంటే సిమ్లో పెట్టుకోవాలి. మనకు దోశ క్రిస్పీగా రావాలంటే సిమ్లో పెట్టుకోవాలి. అలా లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకు సాఫ్ట్గా దోశ అనేది వస్తుంది. ఇలా కొద్దిసేపు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. దాని మీద ఆయిల్ అంతా వేసేసుకోవాలి. ఇలా చూడండి, దోశ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. కాకపోతే టేస్ట్లో అయితే డిఫరెంట్ ఉంటుందండి. ఇది కొంచెం తీయగా ఉన్నట్టు ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.